Hello, this is Sharan, RGTV. Today we are here for you to explore Telangana's Bharat Future City, which is being planned and designed on par with international standards. Come, let's explore. ఈ రోజు మీకు తెలంగాణలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని చూపించబోతున్నాను. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలోనే అత్యంత స్మార్ట్ నగరాల్లో ఒకటిగా రూపొందుతుంది. ఇది రిజిస్ట్రేషన్ అయితే ఈ 15 అనేది 30 అవుతుంది, 20 అనేది 40 అవుతుంది. ఇప్పుడు 15 నుంచి 20 లక్షల మధ్యలో నడుస్తుంది ఒక గుంట వచ్చేసి. 306 గజాల దాకా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, మెసేజ్లు వచ్చినాయి, డాక్యుమెంట్ తయారైంది. రండి, భవిష్యత్తులో కాబోయే ఈ ఆధునిక నగరాన్ని కలిసి అన్వేషిద్దాం. ప్లాట్లు ఇప్పటి వరకు డెవలపింగ్ అయిపోయినాయి, రేట్లు కొనేసి అయిపోయినాయి. ఏమన్నా ఉన్నోళ్ళు రాంగ కట్టుకుంటారు, లేకపోతే బిజినెస్ చేసుకుంటారు. ఇబ్బంది అంటే మా భూములు ఉన్న కాడికి మేము జాగ్రత్త ఉండవలసింది. మాకు అంత లాభం ఏం లేదు. కాకపోతే మాకు చిన్నపిల్లలు రేపు పెద్దగా అవుతుంటే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయి. లాభం నష్టం అనేది మేము కష్టజీవినము, మేము కష్టం చేసుకుంటేనే మాకు లాభం. కాకపోతే వాళ్ళు ఇచ్చేది మాకేం లేదు. కాకపోతే రేపు మా పిల్లలు ఏమైనా పెద్దగా అయితే మాకు ఉద్యోగాలు ఇస్తే మాకు లాభం కలుగుతుంది. అప్పట్లో మంచి రేటే, అంటే 2014 అంటే మంచి రేటే ఇచ్చిండు. అప్పట్లో మంచి రేట్ ఎట్లా అంటే చెప్తా చూడండి. అప్పట్లో తీసుకుపోయి 7,75,000తోని 2 లక్షలకు 3 లక్షలకు వచ్చేసాక ఆమనగల్ మండలము, కలవకుర్తి మండలంలో పోయి మా వాళ్ళు కానీ ఇక్కడ పక్క ఊళ్ళోళ్ళు కానీ పోయి 2-3 లక్షలకు ఎకరం లెక్క తీసుకున్నారు భూములు. అవి ఇప్పుడు వచ్చేసి ₹1,00,00,000 లెక్క పోతున్నాయి. అంటే ఆ విధంగా మంచి రేటే అని చెప్పడం జరుగుతుంది. ఈ రోడ్లన్నీ డెవలప్ చేస్తారు, ప్లాటింగ్ ఇచ్చారు, రైతులకు ప్లాటింగ్ ఇచ్చారు కానీ ఒక రిజిస్ట్రేషన్ చేస్తలేరు. ఇప్పటికీ ఇచ్చారు, పేపర్ అని ఇచ్చారు, మీకు ఈ ప్లాట్ అని చెప్పి నెంబర్ వైజ్గా ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ చేస్తలేరు. కాబట్టి నేను ఈ మీడియా సందర్భంగా చెప్పేది ఏంటంటే అతి త్వరలోనే ఈ రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తే మరీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేయాలి రైతులకు అని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మన సర్టిఫికెట్ల మీద అమ్ముతున్నాము, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్ల మీద అమ్ముతున్నాము. ఇంకా డాక్యుమెంట్ వేయలే, మాకు డాక్యుమెంట్ మీద అమ్ముతున్నాం, నమ్మకంతో అమ్ముతున్నాం అంతే. ఇక డాక్యుమెంట్ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా బాగానే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాకు సర్టిఫికెట్ ఇచ్చిండు. అప్పుడు 3 లక్షలకు గుంట అమ్మినాము. ఇప్పుడు 19, 16 లక్షలు, 15 లక్షలు, 19 లక్షలు అమ్ముతాం సార్. స్టార్టింగ్ లో ఎలా అయినాయంటే తెలియక చాలా మంది తక్కువలో అమ్ముకున్నారు, 5 లక్షలు, 4 లక్షలు గుంట. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి రోడ్లు ప్లాట్లు అలాట్మెంట్ చేసినప్పటి నుంచి రేట్లు పెరిగినాయి. ఎలా పెరిగినాయంటే 5-4కు అమ్ముకోకుండా ఇప్పుడు 15 నుంచి 20 లక్షల మధ్యలో నడుస్తుంది ఒక గుంట వచ్చేసి. పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాలేదు, ఒకవేళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే 20,000 గజం పక్కా పోతుంది. అప్పుడు గుంటల లెక్క కాకుండా అదే గుంట 20 పోయేది 30 లక్షల దాకా గుంట పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా రేట్లు వస్తాయి, అందరూ పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాలు ఇచ్చారు, మాకు చాలా ఆనందం, మంచిగా ఉంది. రేట్లు కూడా మంచిగా పెరుగుతాయి, మంచి డెవలపింగ్ ఉంది. అందరూ హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మా ఇంకా పొలం ఉంది ఇక్కడ, రోజు వచ్చి అడుగుతుంటారు, మేము ఇస్తాం అని చెప్పినాము. ప్లాట్లు ఎవరైనా అడిగితే కూడా ఇప్పిస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అవుతున్నాయి. 306 గజాల దాకా నడుస్తూనే ఉంది ఇప్పుడు రిజిస్ట్రేషన్లు. ఇప్పుడు డాక్యుమెంట్ రైతులకు తెలియదు ఊళ్ళరా. నేను నిన్న పోయి మండలంలో కనుక్కున్నా. ఇప్పుడు కొడితే మీ సేవలో ఎవరైతే 360 గజాల నుంచి 306 గజాల దాకా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, మెసేజ్లు వచ్చినాయి, డాక్యుమెంట్ తయారైంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే అది టైం పడుతున్నది, కానీ రైతులకు మాత్రం రిజిస్ట్రేషన్ చేసింది. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం RGTVని ఫాలో అవ్వండి, షేర్ చేయండి.